హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. మన సెకండ్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే సెక్షన్ లేకపోతే సెక్షన్ ఫార్ములే. సో ఈ వీడియోలో మనము సెక్షన్కి సంబంధించిన అన్నీ చూసేద్దాం. ఇప్పుడు సెక్షన్ అంటే సెక్షన్ ఫార్ములా వస్తుంది. ఆ సెక్షన్ ఫార్ములాలో ఇంటర్నల్, ఎక్స్టర్నల్, తర్వాత మిడ్ పాయింట్, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, హార్మోనిక్ కాంజుగేట్, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ పోదాం. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే అసలు సెక్షన్ అంటే ఏందో మనకు తెలియాలి. సెక్షన్ మీనింగ్ అంటే ఏందో. సో విత్ రెస్పెక్ట్ టు మ్యాథమెటిక్స్, సో మ్యాథమెటిక్స్లో సెక్షన్ అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్. సెక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డివిజన్. ఓకే, సెక్షన్ అంటే డివిజన్. ఆ డివిజన్ దేనికైనా ఉండొచ్చు, ఒక లైన్కి ఉండొచ్చు, ఒక సర్కిల్కి ఉండొచ్చు, దేనికైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మన ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని కోఆర్డినేట్ జామెట్రీకి రెస్ట్రిక్ట్ చేద్దాం. ఓకే, సెక్షన్ని కోఆర్డినేట్ జామెట్రీలో మనము ఎట్లా చూస్తాం. ఓకే, సింపుల్గా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక 2 పాయింట్స్ తీసుకుంటున్నా. ఓకే, ఏ బి. ఏ పాయింట్ వచ్చేసి x1, y1, బి పాయింట్ వచ్చేసి x2, y2. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని నేను జాయిన్ చేస్తున్నా ఎట్లా, ఒక లైన్ ద్వారా. సో ఏని బిని ఒక లైన్ ద్వారా జాయిన్ చేసిన. సో ద లైన్ డ్రాన్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ లైన్ సెగ్మెంట్. అంటే ఒక 2 పాయింట్స్ మధ్యలో గీసిన లైన్ని మనం ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఏమనాలంటే లైన్ సెగ్మెంట్ ఏబి. ఓకే, లైన్ సెగ్మెంట్ ఏబి. సో లైన్ సెగ్మెంట్ని మనం మీదిట్లో ఒక లైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఏ 2 పాయింట్స్ని కలిపితే వచ్చింది మనకు లైన్ సెగ్మెంట్ ఏబి. సో దిస్ ఈస్ హౌ వి రిప్రజెంట్ లైన్ సెగ్మెంట్. సో ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ని మీరు చూసుకున్నట్టయితే పి అనే ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. సో మనకి కోఆర్డినేట్ జామెట్రీలో సెక్షన్ అంటే ఇది. ఓకే, ఇక్కడ పి అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో? m:n రేషియోలో పి అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది, ఏ ఇంకా బిని. అయితే ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ m:n రేషియో అంటుంది, అసలు అది దేని రేషియో? ఓకే, ఇప్పుడు నేనున్నా. ఓకే, నా దగ్గర ఒక x రూపీస్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర y రూపీస్ ఉన్నాయి. సో నా మనీ మా ఫ్రెండ్ మనీ రేషియో ఎంత అంటే 1:2. ఇక్కడ దేని రేషియో గురించి మాట్లాడుకుంటున్నాము? మనీ రేషియో గురించి మాట్లాడుకుంటున్నాం. నా మనీ మా ఫ్రెండ్ మనీ ఏ రేషియోలు ఉన్నాయంటే 1:2 రేషియోలు ఉన్నాయని అంటాం. సో ఇక్కడ ఈ m:n అనేది దేనిది, ఏ రేషియో అది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మనీ మా యొక్క మనీ యొక్క రేషియో అది. ఇక్కడ ఏంటంటే ఏ నుంచి పికి మధ్యలో డిస్టెన్స్, పి నుంచి బికి మధ్యలో డిస్టెన్స్. సో ఆ డిస్టెన్సెస్ యొక్క రేషియో అది. మీరు గమనించండి, ఏ నుంచి పికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అండ్ పి నుంచి బికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, వాటి యొక్క రేషియో m:n అనేది. సో AP/PB = m/n మనకి ఇచ్చింది అది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, m:n దేనిది రేషియో అని. ఇట్ ఈస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్. ఓకే, సో AP/PB = m/n. మనకి ఈ సిచ్యువేషన్లో m:n ఇచ్చినారు, పాయింట్ ఏ ఇచ్చినారు, పాయింట్ బి ఇచ్చినారు. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే పాయింట్ x, yని కనుక్కోమంటున్నారు. ఓకే, ఈ పాయింట్ పి ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయింది? డివైడ్ అయితే చేసింది. ఓకే, బాగుంది. ఈ పాయింట్ పి అనేది ఏబిని డివైడ్ చేసింది. ఓకే, m:n రేషియోలో వాటి డిస్టెన్సెస్ని. కానీ ఆ పాయింట్ ఎక్కడ లొకేట్ అయిందో తెలియదు. సో ఆ పాయింట్ ఎక్కడ లొకేట్ అయిందో మనమే కనుక్కోవాలి. ఓకేనా, సో మనం ఎట్లా కనుక్కుంటాం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా, సో నేను సేమ్ ఇదే నేను ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్లో గీసిన. ఓకే, సో ఫస్ట్ పాయింట్ డి, పాయింట్ ఏ. ఓకేనా, సో పాయింట్ డి వచ్చేసి x1, y1, పాయింట్ ఏ వచ్చేసి x2, y2. క్లియర్.
ఇప్పుడు పాయింట్ పి అనేది మీరు చూడండి, పాయింట్ పి అనేది డివైడ్ చేస్తుంది ఏని ఇంకా డిని. ఏడి లైన్ సెగ్మెంట్ని పాయింట్ పి డివైడ్ చేస్తుంది ఏ రేషియోలో, m:n. అంటే ఈ డిస్టెన్సెస్ని m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఏమి ఇచ్చిందంటే, ఓకే ఇప్పుడు అది వద్దులే, ఇప్పుడు ఎందుకంటే మనకి రేషియో ఇచ్చిండు m:n అని ఇచ్చిండు. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఈ పాయింట్ పి యొక్క అబ్సిసా ఇంకా ఆర్డినేట్. అబ్సిసా అంటే ఎక్స్ పాయింట్, ఆర్డినేట్ అంటే వై పాయింట్, ఎక్స్ కామా వైని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఎట్లా కనుక్కుంటాం, దాని యొక్క ప్రూఫ్ని చూద్దాం డీటెయిల్గా. సో ఇప్పుడు మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఈ పాయింట్స్ ఉన్నాయా, ఇప్పుడు పాయింట్ x1, y1 ఉంది. ఓకే, ఈ పాయింట్ x1, y1 ఉందా, మీరు గమనించండి. ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత చెప్పండి, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ వై ఆర్డినేట్, ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్ ఈస్ అబ్సిసా. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఆర్డినేట్ అని చెప్పిన కదా. సో ఆర్డినేట్ వాల్యూ ఎంత ఇందులో, y1. సో ఈ పాయింట్ వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, అబ్సిసా x1. సిమిలర్గా ఈ పాయింట్ కూడా మనము టూ యాక్సిసెస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో రాసుకుందాం. సింపుల్గా ఎక్స్ యాక్సిస్ నుంచి పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఆర్డినేట్ వై యాక్సిస్ నుంచి పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, అబ్సిసా ఎక్స్. సిమిలర్ ఈ పాయింట్కి కూడా మనము యాక్సిస్ నుంచి డిస్టెన్స్ రాసుకుంటున్నాం. ఇది ఎట్లా వచ్చింది అంటే, నేను మా ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఎక్స్ కామా వై ఫ్రమ్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇది క్లియర్గా అర్థమైందా, నేను అవన్నీ రాసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ ఫిగర్లో నేను 2 ఫిగర్స్ని క్లియర్గా మీకోసం పాయింట్అవుట్ చేస్తున్నా. చూడండి, ట్రయాంగిల్ ఏపీసి. ఓకే, నేను ట్రయాంగిల్ ఏపీసీని సపరేట్గా రాసుకున్నా, అండ్ ట్రయాంగిల్ పీడిఈని నేను సపరేట్గా గీసుకున్నా. ఓకేనా, 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నా అండ్ 2 ట్రయాంగిల్స్ని సపరేట్గా తీసుకున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేస్తా. ఓకే, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేస్తా. ఎందుకు అని అంటే, మీరు వెయిట్ చేసి క్లియర్గా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను 2 ట్రయాంగిల్ సిమిలారిటీ కాన్సెప్ట్ కంటే ముందు ఒక 2 ట్రయాంగిల్స్ ఎగ్జాక్ట్ అని ఎప్పుడు అంటాము, సిమిలర్ అని ఎప్పుడు అంటాము, చిన్న ఏమంటారు, ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తా. ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఓకే, చిన్నగా తీసుకుంటున్నా, 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాం. ఓకే, ఇవి 2 ట్రయాంగిల్స్ 6 6 6 6 6 6 60 60 60 60 60 60. ఓకే, నేను ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకున్నా. ఓకే, కొంచెం పెద్దగా గీద్దామా, నో ప్రాబ్లం, పెద్దగానే గీద్దాం, దాంట్లో ఏముంది. సిక్స్ 60 డిగ్రీ 60 60 60 60 60 ఆల్ఫా బీటా గామా. ఓకే, సో నేను ఒక 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేసిన. ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్, డిఈఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రయాంగిల్లో ప్రతి ఒక్క సైడ్ ఏముంది, మనకి 6 ఉంది. ఇంకో ట్రయాంగిల్ కూడా ప్రతి ఒక్క సైడ్ ఎంత ఉంది, మనకి 6 ఉంది. సో ఈ 2 ట్రయాంగిల్ సైడ్స్ ఈక్వల్ అని ఎట్లా చెప్తున్నాం, ఒక్కొక్క సైడ్ తీసుకోండి. సైడ్ ఏబి ఎంత 6, సైడ్ డి ఎంత 6. సో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. అట్లా సైడ్ ఏసీ, సైడ్ డిఎఫ్, సైడ్ బీసీ, సైడ్ ఈఎఫ్, అట్లా మీరు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క లెన్స్ చెక్ చేయండి, అన్నిటివి సేమ్. కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇప్పుడు ఏబి ఉంది, సేమ్ అదే పొజిషన్లో ఈ ట్రయాంగిల్లో ఏ సైడ్ ఉంది, డి, అవి కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ మీరు చూడండి, యాంగిల్ ఏ ఎగ్జాక్ట్గా యాంగిల్ ఏ ప్లేస్లోనే ఈ ట్రయాంగిల్లో ఏ యాంగిల్ ఉంది, యాంగిల్ డి. సో అవి సేమ్ ఉన్నాయా లేదా, ఎస్. బీటా సేమ్ ఉన్నాయి, గామా సేమ్ ఉన్నాయి. సో మనకి సైడ్స్ సేమ్ ఉన్నాయి, యాంగిల్స్ సేమ్ ఉన్నాయి.
సో ఇట్లాంటి కండిషన్లో మనం ఏమంటామంటే టూ ట్రయాంగిల్స్ ఆర్ ఎగ్జాక్ట్ ఉన్నాయి, సైడ్స్ సేమ్ ఉన్నాయి, యాంగిల్స్ సేమ్ ఉన్నాయి, ఇది ఎగ్జాక్ట్ కండిషన్. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని అంటున్నా. సో ఎగ్జాక్ట్కి సిమిలర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే అది సిమిలర్ అని అర్థం. అంటే ఏంది, ఓన్లీ సైడ్స్ అన్నీ ఈక్వల్ ఉంటాయి లేదా ఓన్లీ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ ఉంటాయి. రెండు ఈక్వల్ ఉంటే ఎగ్జాక్ట్ అయిపోతుంది. కానీ మన సిమిలర్ అంటే ఓన్లీ ఏదైనా ఒకటి ఈక్వల్ ఉండాలి, ఐదర్ సైడ్స్ అన్నీ ఈక్వల్ ఉండాలి లేదా యాంగిల్స్ అన్నీ ఈక్వల్ ఉండాలి. సో ఇవి సిమిలర్ అని అంటున్నా. సో ఎట్లా సిమిలర్ అంటున్నావు? సో సిమిలర్ అని ప్రూవ్ చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే ఎస్ఎస్ఎస్ ప్రాపర్టీ, ఎస్ఏఎస్ ప్రాపర్టీ, AAA ప్రాపర్టీ, ASA ప్రాపర్టీ. వీటిని ఏమంటామంటే సిమిలారిటీ కండిషన్స్ అని అంటాం. ఓకే, సో సిమిలారిటీ ప్రాపర్టీస్ అంటాం. సో ఇందులో ఏ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఈ రెండు సిమిలర్ అని ప్రూవ్ చేస్తామో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను మీరు గమనించండి, ఈ ట్రయాంగిల్లో మనకి 90 degrees ఉందా లేదా? సో యాంగిల్ E ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ C, అవునా కదా? ఎస్. సో మనకి ఒక యాంగిల్ ఈక్వల్ ఉంది అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ C. బాగుంది. నెక్స్ట్ మీరు గమనించండి, DE PC ఎట్లున్నాయి చెప్పండి? DE ఇంకా PC ప్యారలల్ ఉన్నాయి, అవునా కదా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ AD అనే లైన్ సెగ్మెంట్ ఉందా? ఈ AD అనే లైన్ సెగ్మెంట్ PC తోటి లైన్ మేక్ చేస్తుంది, PC తోటి యాంగిల్ మేక్ చేస్తుంది, అండ్ DE తోటి కూడా యాంగిల్ మేక్ చేస్తుంది. చూడండి, అదే AD లైన్ సెగ్మెంట్ PC తోటి యాంగిల్ మేక్ చేస్తుంది, DE తోటి యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఎప్పుడైతే టూ లైన్స్ ప్యారలల్ ఉంటాయో అండ్ ఒకటే లైన్ వీటితో యాంగిల్ మేక్ చేస్తుందో అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. ఓకేనా? అది మీకు 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో ఉంది. సో ఇవి టూ ప్యారలల్ లైన్స్, అప్పుడు ఈ యాంగిల్ ఇది ఈక్వల్స్ టు ఈ యాంగిల్ అయిపోతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏదో ఉంటుంది. ఓకేనా? సో ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ఈ యాంగిల్ అంటే ఎంత? యాంగిల్ P. ఈ యాంగిల్ అంటే ఎంత? యాంగిల్ D. సో ఆ కండిషన్ యూజ్ చేసి మనం యాంగిల్ P యాంగిల్ D కూడా ఈక్వల్ అని చూపించినాం. నెక్స్ట్ మిలియన్ యాంగిల్ ఏముంది? యాంగిల్ P యాంగిల్ A. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి అన్నాడు. మూడో యాంగిల్ కూడా డెఫినెట్గా ఈక్వల్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యాంగిల్ 90 తీసుకున్నా, యాంగిల్ D ఫర్ ఎగ్జాంపుల్ 40 తీసుకుందాం అనుకుందాం. సో ఇందులో కూడా యాంగిల్ P 40 అవుతుంది కదా, ఎందుకంటే రెండు సేమ్ ఉండాలి కదా. సో ఇది 90, ఇది 40, మిగతాది ఏముంటుంది చెప్పండి? సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత? 180 కదా. సో 90 + 40 is 130. 130కి ఎంత యాడ్ చేస్తే మనకి 180 వస్తుంది, 50. సిమిలర్ ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ ఒకటి, ఇది 90, ఇది 40 కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. దట్ మీన్స్ మనకి ఈ ట్రయాంగిల్లో ఏ అయితే యాంగిల్స్ ఉన్నాయో ఈ ట్రయాంగిల్లో కూడా అవే యాంగిల్స్ ఉన్నాయి. దట్ మీన్స్ యాంగిల్ యాంగిల్ యాంగిల్. సో యూజింగ్ యాంగిల్ సిమిలారిటీ ప్రాపర్టీ మనము ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసినాం. సో ప్రూవ్ చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే, ఇఫ్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ దేర్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్నప్పుడు వాటి యొక్క సైడ్స్ ప్రపోర్షనల్ ఉంటాయి. సో ఇక్కడ సైడ్స్ ప్రపోర్షనల్, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్లో మనకి PE లేకపోతే ఈ ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ ఏంది? PD. ఈ ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ ఏంది? AP. సో వీటిని కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. ఓకే, ఏవైతే సేమ్ పొజిషన్లో ఉండడం లేదా సేమ్ క్యారెక్టరిస్టిక్ ఉండడం. ఇక్కడ PD హైపోటెన్యూస్ కదా, ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్లో ఏదైతే హైపోటెన్యూస్ ఉంటుందో ఆ హైపోటెన్యూస్ ఇంకా ఈ సైడ్ రెండు కరస్పాండింగ్ అయిపోతాయి. సిమిలర్గా ఇప్పుడు DE ఉంది, ఎగ్జాక్ట్ DE పొజిషన్లో ఈ ట్రయాంగిల్లో ఏ సైడ్ ఉంది? PC. సో ఇవి రెండు కరస్పాండింగ్ సైడ్స్. నెక్స్ట్ AC ఇంకా PE కరస్పాండింగ్ సైడ్స్. ఏమన్నారు? కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అన్నాడు. ట్రయాంగిల్ సిమిలర్ ఉంటాయి. ప్రపోర్షనల్ అంటే ఏంది? సింపుల్గా ఏం చేయాలంటే PD/AP ఈజ్ ఈక్వల్స్ టు DE/PC ఈజ్ ఈక్వల్స్ టు PE/AC. ప్రపోర్షనల్ అంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్ ఉంటుంది. రేషియో అంటే ఏంది? ఇప్పుడు PD బై చేసినామంటే రేషియోనే కదా, PD/AP దీని రేషియో ఈజ్ ఈక్వల్స్ టు ఇంకో కరస్పాండింగ్ సైడ్ ఏముంది? DE/PC. ఇంకో కరస్పాండింగ్ సైడ్ ఏముంది? PE/AC. వీటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్ ఉంటుంది. ప్రపోర్షనల్ అంటే అదే ఈక్వల్. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్రపోర్షనల్.
సో అట్లా కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అంటే గిది. సో ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, పీడీ బై ఏపీ డిఈ బై పీసీ. దీన్ని సాల్వ్ చేసినామంటే మనకి ఎక్స్ పాయింట్ వై పాయింట్ రెండు వచ్చేసాయి. అది ఎట్లనో చూద్దాం. సో ఫస్ట్ పీడీ అంటే ఏం చెప్పండి, ఇక్కడ నాకు పీ ఇంకా డి ఆల్రెడీ ఇచ్చింది మనకి, ఎం పీడిఎం. నెక్స్ట్ ఏపీ ఎంత ఎన్, ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు డిఈ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి, డిఈ. సో ఈ డిఈ కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెక్టాంగిల్ కన్సిడర్ చేస్తున్నా, డిఈఎఫ్జి. ఇక్కడ చూడండి డిఈఎఫ్జి, ఆ రెక్టాంగిల్ని కన్సిడర్ చేస్తున్నా, అది రెక్టాంగిల్. ఓకే, ఇక్కడ మనకి డిఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఉంది, ఎంత y1. ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయి? ఎస్, జిఎఫ్ వాల్యూ కూడా ఉంది. జిఎఫ్ వాల్యూ ఎట్లా కనుక్కున్నారంటే సింపుల్, చెప్పండి ఎట్లా కనుక్కున్నారు. ఆల్రెడీ మనకి ఎఫ్ దగ్గర ఏ పాయింట్ ఉందో తెలుసు, x1. ఓకే, నెక్స్ట్ ఈ జీ దగ్గర ఏ పాయింట్ ఉందో తెలుసు మనకి, ఎక్స్. ఎట్లా చెప్పండి, సింపుల్గా ఎక్స్ కామా వై ఉందా, ఈ ఎక్స్ కామా వై నుంచి నేను 2 పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ టచ్ అయ్యేది ఎక్స్ పాయింట్, వై యాక్స్ మీద టచ్ అయ్యేది వై పాయింట్. సో ఎక్స్ పాయింట్ ఇది, వై పాయింట్ ఇది. సో జీ పాయింట్ వచ్చేసి ఎక్స్. ఇప్పుడు జిఎఫ్ అంటే ఏంది, జిఎఫ్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోవాలంటే సింపుల్గా ఏం చేయాలి చూడండి. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది నెంబర్ లైన్ అనుకుందాం. ఓకే, నేను ఓన్లీ ఇది నెంబర్ లైన్. ఓకే, ఇది 1, ఇది 4. ఇప్పుడు ఈ 1కి 4కి మధ్యలో డిస్టెన్స్ అంటే మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, 2 మెథడ్స్. ఎట్లా, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4. అంటే 1 నుంచి 4కి మధ్యలో ఎన్ని యూనిట్స్ గ్యాప్ ఉంది, 3 యూనిట్స్ గ్యాప్ ఉంది. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 1 and 4. లేదా ఏం చేస్తారు, 4లకించి 1 తీసేస్తారు, అంటే 4 - 1 ఎంత, 3. సో యూ కెన్ యూస్ 2 మెథడ్స్. సో ఇక్కడ నేను ఏ మెథడ్ వాడాలి, ఫస్ట్ మెథడ్ వాడదాం. x1 నుంచి xకి మధ్యలో ఎన్ని యూనిట్స్ ఉంటాయి మనకి తెలుసా, x1 తర్వాత 1 వస్తుందా, 2 వస్తుందా, నీకు ఎట్లా తెలుసు తెలియదు. సో ఇవి వేరియబుల్స్ కాబట్టి మనము x1కి xకి మధ్యలో ఏం నెంబర్స్ ఉన్నాయో కూడా తెలియదు మనకి, నెంబర్స్ వేరియబుల్స్ ఏమున్నాయో కూడా తెలియదు. కానీ సెకండ్ మెథడ్ యూజ్ చేసినాం అనుకో, సింపుల్గా ఎక్స్లకించి x1 తీసేసినామంటే మనకి డిస్టెన్స్ వచ్చేస్తుంది. సెకండ్ మెథడ్ ఏంది, సేమ్ దీనిలోకైనా 4లకించి 1 ఎట్లా తీస్తున్నాం, ఎక్స్లకించి x1 తీయాలి. సో x - x1. సో ఇది మనకి ఏమొస్తుంది ఇప్పుడు, x - x1. సరే, ఇప్పుడు ఇది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంది, ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అవునా కదా. అంటే దాని అర్థం ఏంది, డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజీ, అవునా కదా. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజీ. నెక్స్ట్ జిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఈ, అవునా కదా. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజీ అంటే డిఎఫ్ వాల్యూ ఎంత మనకి, y1. సో y1 ఈజ్ ఈక్వల్స్ టు ఈజీ. సో ఈజీ ఈజ్ ఈక్వల్స్ టు y1. నెక్స్ట్ జిఎఫ్ వాల్యూ ఎంత మనకి, x - x1 విచ్ ఈజ్ ఈక్వల్ టు డిఈ. దట్ మీన్స్ డిఈ వాల్యూ ఎంత మనకి, x - x1. సో మనకి డిఈ వాల్యూ ఎంత, నెక్స్ట్ ఈజీ వాల్యూ ఎంత, y1. ఓకే, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మనకి డిఈ వాల్యూ కావాలి. డిఈ వాల్యూ అంటే x - x1 బై పీసీ. సో పీసీ అంటే ఏముంది చెప్పండి, ఇక్కడ పీసీ. ఇప్పుడు పీసీ వాల్యూ కావాలి. పీసీ వాల్యూ ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఇప్పుడు ఈ పీసీ కనుక్కోవాలంటే పీసీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఈ పీసీని కనుక్కోవడానికి నేను ఏం చేస్తున్నాను అంటే పీసీఐజీ ఈ రెక్టాంగిల్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు పీసీఐజీలో మనం చూద్దాం మనకి ఏం వాల్యూ తెలుసో. మీరు చూడండి, పీ ఇంకా జీ వాల్యూ ఎంత, పీజీ ఎంత ఉంది, వై. నెక్స్ట్ జిఐ ఎంత ఉంది, x2 - x. ఇది ఎట్లా, సింపుల్, జీ పాయింట్ వచ్చేసి x, ఐ పాయింట్ వచ్చేసి x2. జీకి ఐకి మధ్యలో డిస్టెన్స్ ఎంత, సేమ్ ఇందాక ఎట్లా అనుకున్నాం అట్లనే, x2 - x. సో x2 - x. సో ఇందాక మనము రెక్టాంగిల్ ప్రాపర్టీ ఏదనుకున్నామో సేమ్ అదే రెక్టాంగిల్ ప్రాపర్టీ, ఇది కూడా రెక్టాంగిల్ ప్రాపర్టీ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. దట్ మీన్స్ జీపీ ఈజ్ ఈక్వల్స్ టు సిఐ. అంటే జీపీ వాల్యూ ఎంత, వై, దీని వాల్యూ కూడా వై. నెక్స్ట్ జిఐ ఈజ్ ఈక్వల్స్ టు పీసీ. దట్ మీన్స్ జిఐ వాల్యూ ఎంత, x2 - x. పీసీ వాల్యూ కూడా x2 - x. సో మనకి పీసీ వాల్యూ ఎంత వచ్చింది, x. నెక్స్ట్ పీజీ, పీ ఇంకా జీ అంటే సి ఇంకా ఐ. సిఐ వాల్యూ ఎంత వచ్చింది మనకి, వై. ఓకే, సో డిఈ వాల్యూ అయిపోయింది. పీసీ ఎంత వచ్చింది మనకి చూడండి, పీసీ
x2 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పిఈ. పిఈ అంటే ఎక్కడ ఉందో చూడండి, పిఈ. సో పిఈ కనుక్కోవాలి. ఇది ఎట్లా కనుక్కుంటా చూడండి, సింపుల్, చాలా సింపుల్. పిజి మధ్యలో ఎక్కడో ఈ ఉంది. మీరు చూడండి, పీజీ వాల్యూ ఎంత ఉంది మనకి, టోటల్ వాల్యూ వై కదా, ఎస్ ఆర్ నో? పీజీ వాల్యూ టోటల్ వై ఉంది, కానీ మనకు ఈజీ వాల్యూ ఉందా? ఎస్, ఈజీ వాల్యూ కూడా ఉంది y1. సో సింపుల్గా నేను పీజీలకించి ఈజీ తీసేస్తా. ఏం మిలిగింది? పీ మిలిగింది. చూడండి, పీజీ రావాలంటే పీఈ రావాలంటే పీజీలకించి నేను ఈజీ తీసేస్తా. సింపుల్గా టోటల్ పీజీలకించి ఈజీ తీసేసినానంటే అయిపోతుంది కదా. సో పీ ఈక్వల్స్ టు పీజీ ఎంత, వై మైనస్ ఈజీ ఎంత, y1. సో పీఈ వాల్యూ ఎంత అయింది మనకి, y మైనస్ y1. సో సింపుల్. సో నాకు పీఈ వాల్యూ వచ్చేసిందా, y మైనస్ y1. నెక్స్ట్ ఏసీ, ఏసీగా, ఓకే, ఏసీ వాల్యూ అనుకోవాలి. సో ఇది ఎట్లా చేస్తానో చూడండి, సింపుల్. ఇది కూడా ఓకే, ఇది రబ్ చేద్దాం. ఇది మీకు అర్థమైంది కదా, పీఈ వాల్యూ ఎట్లా వచ్చిందో. నేను ఇక్కడనే కొంచెం ఓకే, ఇది y2, ఇది y, ఇది మారుద్దాం, ఇక్కడ ఏ పెడదాం, అయిపోతుంది. ACI. నేను ఈ లైన్ కన్సిడర్ చేస్తున్నా, AI ఉంది, మధ్యలో C ఉంది కాబట్టి C తీసుకున్నా. సో AI వాల్యూ ఎంత ఉంది చెప్పండి, A నుంచి Iకి ఎంత లెంత్, I2. నెక్స్ట్ CIకి ఎంత ఉంది, CIకి మధ్యలో ఎంత ఉంది, Y. సో మనకు కావాల్సింది AC. సో AC ఈజ్ ఈక్వల్స్ టు AI మైనస్ CI. సో AC ఈజ్ ఈక్వల్స్ టు AI ఎంత, Y2 మైనస్ CI ఎంత, Y. సింపుల్గా మీరు ఏఐలోకి ఎంచి CI తీసా మనకి AC వస్తుంది కదా. సో AC ఈజ్ నథింగ్ బట్ Y2 మైనస్ Y. సో AC అంటే ఎంత మనకి, Y2 మైనస్ Y. సో నేను Y2 మైనస్ Y AC అంటే. సో క్లియర్గా అర్థమైందా? సో సింపుల్గా నేను అన్నీ రాసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ రెండింటిని ఈక్వల్ చేసుకుంటున్నా. ఓకే, ఇది పక్కన పెట్టేసి. సో ఫస్ట్ రెండు ఈక్వల్ చేసేసుకుంటారు. ఏం చేస్తారు, ఈక్వల్ చేసుకొని క్రిస్ క్రాస్ చేస్తా. క్రిస్ క్రాస్ అంటే ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, ఇది దీంతో మల్టిప్లై అవుతుంది. సో m ఇంటూ x2 మైనస్ x ఇది ఈక్వల్స్ టు n ఇంటూ x మైనస్ x1. మల్టిప్లై అయ్యండి, m ఇంటూ x2 mx2 మైనస్ m ఇంటూ x mx ఇది ఈక్వల్స్ టు n ఇంటూ x nx మైనస్ n ఇంటూ x1 మైనస్ nx1. తర్వాత నేను ఏం చేస్తాను అంటే, ఈ మైనస్ mxని అటు సైడ్ పంపిస్తా, ఈ మైనస్ nxని ఇటు సైడ్ పంపిస్తా. సో mx2 ఈ మైనస్ nx1 ఇటు వస్తే ప్లస్ nx1 ఇది ఈక్వల్స్ టు ఈ మైనస్ mx అటు వెళ్తే ప్లస్ mx. సో mx ప్లస్ nx. సో mx2 ప్లస్ nx1 ఇది ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండిట్లో x కామన్ చూడండి, x కామన్ తీస్తే m ప్లస్ n. సో mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n ఇది ఈక్వల్స్ టు x. సిమిలర్గా y కూడా అట్లనే, my2 ప్లస్ ny1 ఇది ఈక్వల్స్ టు m ప్లస్ 1 వస్తుంది. సో ఇక్కడ మనము x కనుక్కున్నాము, y కనుక్కున్నాము. సో క్లియర్గా అర్థమైందా మనం ఎట్లా కనుక్కున్నాము, యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ మనం ఇది క్లియర్గా కనుక్కున్నాం. ఇది నేను మీకు ఎందుకు చెప్పినా అంటే, ఈ బేసిక్స్ మీకు క్లియర్ ఉంటేనే మీకు తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. సో మనకి ఈ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనం ఈ ఫార్ములా వాడాలి, మనకి పాయింట్ P కనుక్కోమన్నప్పుడు అండ్ రేషియో m:n ఇచ్చేసినప్పుడు ఆల్రెడీ. సో ఇంకో కేసు కూడా ఉంటుంది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే మీకు ఇది క్లియర్ అయిపోయిందా? సో ఇది ఎప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సెక్షన్ ఫార్ములాలో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. సో టైప్ 1 వచ్చేసి నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. ఇదే ఏంటంటే AB లైన్ సెగ్మెంట్ని P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ డివైడ్ అనేది ఇంటర్నల్గా చేస్తుంది, అంటే Aకి Bకి మధ్యలో ఉంది. కానీ ఇంకొక టైప్ కూడా ఉంటుంది. ఆ టైప్ ఏంటంటే P అనే పాయింట్ సమ్వేర్ అవుట్ సైడ్ AB ఉంటుంది. సో ఈ ఫిగర్ చూడండి, AB P అనేది సమ్వేర్ అవుట్ సైడ్ ఉంది.
సో ఈ పాయింట్ పి అనేది ఏబిని డివైడ్ చేస్తుంది ఎక్స్టర్నల్గా. పాయింట్ పి లోపల ఉంటే ఇంటర్నల్, పాయింట్ పి ఏబికి బయట ఉంటే ఎక్స్టర్నల్. సో పాయింట్ పి ఈజ్ డివైడింగ్ లైన్ సెగ్మెంట్ ఏబి ఎక్స్టర్నల్లీ ఇన్ ద రేషియో m:n. అప్పుడు పాయింట్ పి కనుక్కోవడం ఎట్లా అంటే సింపుల్గా ఇదే ఫార్ములా వాడాలి, కానీ ఎక్కడైతే ప్లస్ ఉందో అక్కడ మైనస్ పెట్టేసుకోవాలి. సో ఇంటర్నల్లీ అంటే ప్లస్లు ఉంటాయి, ఎక్స్టర్నల్లీ అంటే మైనస్లు ఉంటాయి. సో mx2 మైనస్ nx1 బై m మైనస్ n, my2 మైనస్ ny1 బై m మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు y. సో క్లియర్గా అర్థమైందా? సో టోటల్గా సెక్షన్లో ఒక పార్ట్ ఇది ఏంది, మనకి పాయింట్ కనుక్కోమన్నాడు, రేషియో ఇచ్చిండు, పాయింట్స్ ఏబి పాయింట్స్ ఇచ్చిండు. కానీ ఇంకొక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఇది చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా ఈ డ్రామా అంత ఉండదు. ఓకే, ఈ డ్రామా అంతా ఏమి ఉండదు మనకి, ఇంకా సింపుల్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మనకి రేషియో ఇయ్యడు. ఓకే, మనకి పాయింట్ ఇస్తాడు, ఆ పాయింట్ యొక్క లొకేషన్ ఇస్తాడు. ఇందాక మనకి రేషియో ఇచ్చిండు కానీ పాయింట్ యొక్క లొకేషన్ కనుక్కోమన్నాడు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి పాయింట్ ఇచ్చిండు, పాయింట్ యొక్క లొకేషన్ ఓకే x,y ఎక్కడ లొకేట్ అవుతుందో చెప్పేసిండు. మనల్ని కనుక్కోమంటుంది ఏంటంటే ఈ పాయింట్ లొకేషన్ ఇచ్చి ఈ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది పాయింట్ లైన్ సెగ్మెంట్ ఏబిని అని అడుగుతున్నాడు. అంటే మనల్ని ఏం అడుగుతున్నా అంటే ఇక్కడ మనకి m/n ఇయ్యలేడు, పీడి బై ఏపీ అంటే మనకి ఏ రేషియోలో డివైడ్ అవుతుందని అడుగుతుంది. ఇక్కడ రేషియో అంటే ఏంది మీకు ఆల్రెడీ చెప్పిన, రేషియో అంటే రేషియో ఆఫ్ దేర్ డిస్టెన్సెస్. అంటే డి నుంచి పాయింట్ పీకి అండ్ ఏ నుంచి పాయింట్ పీకి మధ్యలో రేషియో అంటే సారీ డి నుంచి పీకి మధ్యలో పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అండ్ ఏ నుంచి పీకి పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్, ఆ డిస్టెన్సెస్ యొక్క రేషియో అంటే ఏంది పీడి ఇదొక డిస్టెన్స్ బై ఏపీ ఇదొక డిస్టెన్స్, వీటి యొక్క రేషియో ఏదైతుందో అది కనుక్కోమంటుంది. సో పీడి బై ఏపీ, ఇక్కడ పీడి బై ఏపీలో మనం ముందు m/n పెట్టుకున్నాం ఎందుకంటే mn ఇచ్చిండు కాబట్టి. కానీ ఈ సిచ్యువేషన్లో మనకి పాయింట్ ఇచ్చిండు, x,y ఇచ్చిండు, మనం రేషియో కనుక్కోమంటుండు. సింపుల్, అక్కడ m/n ప్లేస్లో పీడి బై ఏపీ పెట్టేసుకోవాలి, మనకు తెలియదు కాబట్టి. సో పీడి బై ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x ఆర్ y మైనస్ y1 బై y2 మైనస్ y. సో మనము ఏదన్నా ఒక ఫార్ములా వాడచ్చు, ఇదన్నా వాడచ్చు, ఇదన్నా వాడచ్చు. అంటే ఎట్లా, పీడి బై ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x. నెక్స్ట్ పీడి బై ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై y2 మైనస్ y1. సో ఈ మూడు ఈక్వల్ అంటే ఇది ఈక్వల్, ఇది కూడా ఈక్వల్. సో ఏదన్నా ఒక ఫార్ములా వాడచ్చు. సో ఇది ఎట్లాంటి కేసులో వాడాలి, మనము పాయింట్ ఇచ్చినప్పుడు రేషియో కనుక్కోమన్నప్పుడు. సో రెండు సినారియోస్ అయిపోయినాయి. మనకి పాయింట్ ఇవ్వకుండా రేషియో ఇచ్చి పాయింట్ కనుక్కోమంటే ఫార్ములా, అండ్ మనకి పాయింట్ ఇచ్చి రేషియో కనుక్కోమంటే ఫార్ములా. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మిడ్ పాయింట్, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, హార్మోనిక్ కాంజుగేట్, అండ్ ఒకవేళ x యాక్సిస్ అనేది 2 పాయింట్స్ని డివైడ్ చేస్తే, y యాక్సిస్ అనేది 2 పాయింట్స్ని డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఎట్లాంటి ఫార్ములా యూజ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో ఇందాక మనము అంటే ఇంతకుముందు ఏం డిస్కస్ చేసినాము, సెక్షన్కి సంబంధించిన కేస్ 1 ఫార్ములా గురించి. అంటే ఏంది, మనకి రేషియో ఇచ్చి పాయింట్ కనుక్కోమన్నప్పుడు మనం ఏ ఫార్ములా అయితే వాడతామో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని కొన్ని కాన్సెప్ట్స్ని నేర్చుకున్నాం. ఆ కాన్సెప్ట్స్ ఏంది, మిడ్ పాయింట్ కానీ, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కానీ, హార్మోనిక్ కాంజుగేట్ కానీ. సో ఇప్పుడు ఆ ఫార్ములాకి సంబంధించిన కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక ఫార్ములా, మనం ఇంకో ఫార్ములా ఏం డిస్కస్ చేసినాము, మనకి పాయింట్ ఇచ్చి, అంటే ఇది చూడండి ఒకసారి, ఏ అండ్ బి పాయింట్ని అంటే ఏబిని లైన్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మన ప్రీవియస్ కేసులో రేషియో ఇచ్చినారు m:n అని, కానీ ఈ కేసులో మనకి రేషియో ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మనము రేషియోని ఎట్లా కనుక్కుంటాం అనే దాని మీద కూడా మనము ఫార్ములా చూసినాం, దాని ప్రూఫ్ కూడా చూసినాం. ఓకే,
సో 2 డిఫరెంట్ ఫార్ములాస్. ఇప్పుడు ఫార్ములా 1 సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఫార్ములా 2కి సంబంధించిన కాన్సెప్ట్స్ లేదా ఫార్ములాస్ అనుకోండి, చిన్న చిన్న ఫార్ములాస్. ఓకే, ఫార్ములా 1 ఏంటంటే కేస్ 1, ఇఫ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబి. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2 పాయింట్స్ తీసుకున్నా, పాయింట్ ఏ, పాయింట్ బి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నేను ఏం చేస్తున్నా అంటే జాయిన్ చేస్తున్నా. అప్పుడు దీన్ని మనం ఏమంటాము? లైన్ సెగ్మెంట్ ఏబి. ఎందుకు? దట్ లైన్ విచ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్ లైన్ సెగ్మెంట్. సో ఏ 2 పాయింట్స్ని జాయిన్ చేసి వచ్చింది ఏబి, అందుకే లైన్ సెగ్మెంట్ ఏబి అంటున్నాం మనం దాన్ని. సో ఇప్పుడు మీరు ఈ జాయిన్ చేసే క్రమంలో ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందా లేదా? ఎస్, ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ని కట్ చేయడం అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఓకే, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది అనుకున్నాము మనము? మన ప్రీవియస్ వీడియోలో పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాయింట్ ఆన్ వై యాక్సిస్ అనే చిన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏంది? ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్నైనా జనరల్గా మనం ఏం రిఫర్ చేస్తాం అంటే ఎక్స్ కామా 0. అంటే ఎక్స్ యాక్సిస్ మీద అన్ని పాయింట్స్లో ఆర్డినేట్ అనేది 0 ఉంటుంది. వై యాక్సిస్ మీద ఉన్న అన్ని పాయింట్స్లో అబ్సిస్ ఆర్ 0 ఉంటుంది. సో ఇక్కడ ఆర్డినేట్ 0 ఉందా లేదా? సో ఎక్స్ కామా 0. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ సెగ్మెంట్ ఏబీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నారు. సో ఎక్స్ యాక్సిస్ ఎందుకు రిఫర్ చేసినామంటే ఎక్స్ యాక్సిసే కదా ఈ ఏబీని కట్ చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్లో ఉన్న ఒక పాయింట్ ఈ ఏబీని డివైడ్ చేస్తుంది, కట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెక్షన్. సో ఇప్పుడు మనం ఈ రేషియో కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాం ఈ రేషియో? సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేశాను, ఈ ఫార్ములానే యూజ్ చేసి. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములానే యూజ్ చేసి ఈ ఫార్ములానే యూజ్ చేస్తాను, కానీ ఇక్కడ నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. ఎందుకు? మీకు డౌట్ వస్తుంది. ఎందుకో మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన. ఏం సబ్స్టిట్యూట్ చేసిన? ఎక్స్ కామా 0 ఉంది, ఆర్డినేట్ ఎంత ఉంది? 0. సో వై ప్లస్లో 0 పెట్టేస్తాం. ఎంత వస్తుంది? y1 మైనస్ 0 is to 0 మైనస్ y2, y1 is to మైనస్ y2 మైనస్ y1 is to y2. ఇక్కడ ఏం చేసినాం అంటే మైనస్ తోటి మల్టిప్లై చేసినాం 2 టర్మ్స్ని. మైనస్ ఇంటూ y1 మైనస్ y1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ y2 మైనస్ y1 is to y2. సో ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే లైన్ సెగ్మెంట్ ఏబీని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? మైనస్ y1 is to y2. కానీ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మీరు ఇది x1 మైనస్ x is to x మైనస్ x2 తీసుకోవచ్చు కదా సార్, ఇది ఎందుకు తీసుకున్నారు? ఇది కూడా తీసుకొని చేయొచ్చు కదా అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఎట్లా ఇస్తారు అంటే ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబీ అని ఇస్తారు. పాయింట్ ఇయర్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ ఆ లైన్ సెగ్మెంట్ ఏబీని డివైడ్ చేస్తుందని ఇయ్యరు. మనకి ఓన్లీ ఇచ్చేది ఏంది? ఈ ఎక్స్ యాక్సిస్ ఏబీ లైన్ సెగ్మెంట్ని ఎట్లా డివైడ్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఇది వాడితే ఏమవుతుంది చెప్పండి? ఇందులో ఉన్న ఎక్స్ ఉందా, ఆ ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. కానీ మన క్వశ్చన్లోనేమో ఓన్లీ ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ లైన్ సెగ్మెంట్ ఏబీ అంటాడు. సో ఇది మనం వాడలేము. సో దీని బదులు ఇది వాడినా ఒకటి కాబట్టి మనం ఇది వాడుతున్నాం. సో ఇది వాడితే ఏంటంటే డైరెక్ట్ మనకి ఏబీ పాయింట్స్ ఇస్తే సరిపోతుంది, పి అని అవసరం లేదు ఈ సిచ్యువేషన్లో. ఎక్స్ యాక్సిస్ అంటేనే పాయింట్ పి అని అర్థం అక్కడ. సో క్లియర్గా అర్థమైందా? సేమ్ విత్ వై యాక్సిస్. వై యాక్సిస్ డివైడ్ చేస్తుందంటే పాయింట్ ఆన్ వై యాక్సిస్ ఏముంటుంది చూడండి, 0, y. సింపుల్గా ఏం చేస్తా నేను ఇందులో పెడతా. ఇందాక వైకి సంబంధించిన ఫార్ములాలో పెట్టిన, ఇప్పుడు ఎక్స్కి సంబంధించిన ఫార్ములాలో పెడుతున్నా. సాల్వ్ చేస్తే నాకు ఏమొచ్చింది? మైనస్ x1 is to x2. సో ఈ వీడియోలో నేను సెక్షన్కి సంబంధించింది మ్యాక్సిమం అంతా డిస్కస్ చేసిన, మన సిలబస్లో ఉన్నది. సో మొత్తం క్లియరా? ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు అర్థం చేయించుకుంటా చేసిన. సో క్లియర్ కదా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.